ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి వారి పేరు మీద పడ్డాయండి. ముఖ్యంగా 7 గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి, ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం మూల నక్షత్ర జాతకులు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. మూల నక్షత్ర జాతకులు కేతు అధిపతి కాబట్టి సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం అండి. ఇంకా పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పోవాలంటే వీరి జాతక బలానికి ఖచ్చితంగా వీరు మాత్రం ధనుర్రాశి వారు మాత్రం షిరిడి సాయిబాబా దర్శనం చేయటం, పూజ చేయడం చాలా మంచిది. అన్నదానం 1000 మందిని చేస్తారో, 1,00,000 మందిని చేస్తారో, 10 మంది చేస్తారో, వాళ్ళ శక్తిని బట్టి ఉంటుందండి. ముఖ్యంగా వివాహం కోరుకునే వారికి తిరుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు పెరిగిపోయి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి చిక్కులు, చికాకులు ఉన్న వారికి ఇంకా నిరాశ అవుతుందండి. జాగ్రత్తగా ఉండాలి. వీరికి స్వయం కృషి యోగ బలమే కలిసి వస్తుంది. గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది. సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది. గ్రహణ శక్తి చాలా ఉంటది. ఈ జాతక బలానికి ముఖ్యంగా పట్టుదల అధికం ఉంటది.